ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. వరంగల్లో ఒక పాత బంగ్లా ఉంది. బ్రిటిష్ టైంలో కన్స్ట్రక్షన్ చేసింది. ఇప్పుడైతే కలెక్టర్ ఆఫీస్ యూజ్ చేస్తున్నారు. డే టైంలో అక్కడంతా అఫీషియల్స్ బిజీగా వర్క్ చేస్తున్నారు. కానీ రాత్రి అయ్యాక బంగ్లా ఫేసెస్ మారిపోతుంది. లోకల్ స్టాఫ్ అందరికీ తెలుసు, కానీ వాళ్ళకి ధైర్యం లేదు. నైట్లో ఫస్ట్ ఫ్లోర్కి ఎవరు వెళ్ళరు. కొత్త కలెక్టర్ శ్రీనివాస్ ట్రాన్స్ఫర్ అయ్యి వరంగల్కి వచ్చాడు. మొదటి రోజు నైట్ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఆయనకు సైలెంట్గా చెప్పాడు, సార్ ఫస్ట్ ఫ్లోర్లో పడుకోకండి, రాత్రి టైంలో అది మనుషులు ఇల్లు కాదు సార్ అని అన్నాడు. అప్పుడు శ్రీనివాస్ ఒక నవ్వు నవ్వాడు. నేను నాస్తికుణ్ణి, దయ్యాలు భూతాలు అలాంటివి నేను నమ్మను. నేను ఎక్కడ పడుకోవాలో అంటే అక్కడ పడుకుంటాను అని ఆయన రూమ్లో వెళ్ళి పడుకున్నాడు. రాత్రి 12 అయ్యాక శ్రీనివాస్కి డోర్ సౌండ్ వినిపించింది. రాకింగ్ చైర్ స్లోగా మూవ్ అవుతుంది. ఆయన టార్చ్ లైట్ వేసి అక్కడ చూశాడు, కానీ అక్కడ ఏం లేదు. చుట్టూ చల్లగాలి వస్తుంది. కిటికీలు దానంతట అదే కొట్టుకుంటున్నాయి. తనకేం అర్థం కావట్లేదు. శ్రీనివాస్ అదంతా ఇగ్నోర్ చేసి మళ్ళీ పడుకున్నాడు. మరొక రోజు నైట్ కలెక్టర్కి డ్రీమ్ వచ్చింది. ఆ కలలో తెల్ల చీర కట్టుకుని ఒక ఆవిడ నిల్చుని ఉంది. ఈ ఇల్లు నాది, నా ఇల్లు నాకు ఇవ్వకుండా తీసేసుకున్నారు, నేను ఇక్కడే ఉంటాను, ఈ బంగ్లాలో ఎవరు పడుకోకూడదు అని అంది. ఆయన ఒక్కసారిగా లేచి చూసేసరికి మొత్తం ఆయన బాడీ మొత్తం చెమటతో నిండిపోయింది. రోజులు గడిచేసరికి డిస్టర్బెన్సెస్ పెరిగిపోయాయి. రాత్రి వేళల్లో ఎవరు నడుస్తున్న శబ్దాలు వినిపించేది. టైప్ రైటర్ సౌండ్, మొత్తం ఆయన చెవుల్లో ఏదో గుసగుసలాడుతున్న సౌండ్, పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చేది. శ్రీనివాస్కి పేషెన్స్ పోగొట్టింది. డే టైంలో రికార్డ్స్ డిగ్ చేయడం మొదలుపెట్టాడు. లైబ్రరీలో ఉండే ఓల్డ్ ఫైల్స్ అన్ని చూశాడు. ఈ బంగ్లా ఓనర్ 1901 సంవత్సరంలో జమీందార్. ఆయనకు సత్యవతి అనే ఒక అమ్మాయి ఉంది. జమీందార్ ఫోర్స్ మ్యారేజ్ ట్రై చేశాడు, కానీ ఆమె అస్సలు ఒప్పుకోలేదు. ఆమె ఎంతగా ఒప్పుకోవడంతో ఆ జమీందార్ ఆమెను బంధించాడు. ఆమెను చాలా టార్చర్ పెట్టేవాడు. ఆ టార్చర్ని తట్టుకోలేక ఆమె అక్కడే చనిపోయింది. కానీ ఆమె ఆత్మ మాత్రం ఆ రూమ్లో తిరుగుతుందని లోకల్ హిస్టరీలో ఉంది. కలెక్టర్ నిజాన్ని తెలుసుకొని కేసుని క్లోజ్ చేయాలని పోలీసుతో మాట్లాడాడు. కానీ పోలీసు చెప్పారు, సార్ ఆ లేడీని హన్మకొండ హంటెడ్ హౌస్లో కూడా చూశారు, సేమ్ ఫిగర్, సేమ్ టైం. శ్రీనివాస్ డౌట్లో పడ్డాడు. ఆ రోజు రాత్రి ధైర్యం చేసి హన్మకొండ రోడ్లో ఉన్న ఎంటీ హౌస్కి వెళ్ళాడు. చందమామ వెలుగులో బాల్కనీలో ఒక షాడో కనిపించింది. కొద్ది క్షణాల్లోనే అది మాయమైపోయింది. కలెక్టర్కి అర్థమైంది, ఈ ఆత్మ వరంగల్లో అన్ని చోట్ల తిరుగుతుంది అని. మరో రోజున కలెక్టర్ డ్రీమ్లో ఆమె మళ్ళీ కనిపించింది. కలెక్టర్తో ఇలా అంది, నా రక్తం వరంగల్ ఫోర్ట్లో పడింది, అక్కడే నేను శాంతి పొందలేకపోతున్నాను, అక్కడే తిరుగుతున్నాను అని చెప్పింది. కలెక్టర్ ధైర్యంతో వరంగల్ ఫోర్ట్ మిడ్నైట్ వెళ్ళాడు. ఆ రాత్రి అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది. గుర్రాల శబ్దాలు, సైనికుల శబ్దాలు, యుద్ధం చేస్తున్నట్టు ఏదేదో అనిపిస్తుంది. అతనికి ఏం అర్థం కావట్లేదు. ఒక్కసారిగా ఆ లేడీ మొత్తం క్లియర్గా కనిపించింది. కలెక్టర్ని చూసి ఇలా చెప్పింది, నన్ను ఎవడు బంధించలేదు, నేను ఇప్పటికీ ఊర్లోనే ఉంటాను, ఎక్కడికి పోను అని అంది. శ్రీనివాస్ షాక్తో అక్కడే ఆగిపోయాడు. కొన్ని క్షణాల్లోనే ఆ సైనికుల నీడలు అక్కడే మాయమైపోయాయి. శ్రీనివాస్ అయోమయంలో పడిపోయాడు. అక్కడే కళ్ళెదిరి కింద పడిపోయాడు. తర్వాత రోజు గార్డ్ ఆయనను చూసి హాస్పిటల్ పంపించాడు. కలెక్టర్ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి వరంగల్లో ఆ బంగ్లాలో నైట్ స్టే చేయాలంటే ఎవరు ట్రై చేయట్లేదు. రోజు రాత్రి అయ్యాక అక్కడ లైట్స్ రోజు బ్లింక్ అవుతూనే ఉంటాయి. ఎవరు నడుస్తున్న శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి, కానీ అక్కడ ఎవరు ఉండరు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ.